హాయ్ హలో. ఇక్కడ మంచిగా జ్యూసీగా చికెన్ కర్రీ వేసేసి మంచిగా రైస్ పెట్టేసుకొని ఫుడ్డు మా ఆయనకు వడ్డిస్తున్నాను. చాలా చాలా రుచిగా ఉందండి చికెన్ కర్రీ. ఇది నేను చిన్నప్పుడు మా అమ్మ చాలా బాగా చేసేది ఈ విధంగానే, కానీ చాలా టేస్టీగా ఉండేది. ఆ విధంగా తయారు చేసుకొని తిన్నా కూడా. ఇక్కడ నేను చూడు, ఒక ప్లేట్లో, నా ప్లేట్లో మంచిగా ఆనియన్స్, కుకుంబరు, నిమ్మకాయలు, మంచిగా బ్రౌన్ రైస్, చికెన్ కర్రీ వేసుకొని చక్కగా భోజనం ఆరగించేస్తున్నాను. మనం ఏం తిన్నామని కాదండి, మనం ఎంత తృప్తిగా తిన్నాం అనేది ఇక్కడ ముఖ్యము. నేను బ్రౌన్ రైస్ తింటున్నాను. చాలా చాలా బాగుంది. చికెన్ కర్రీలో సూప్ లాగా తయారు చేసుకొని దానిలో కలుపుకొని తింటుంటే సూపర్ టేస్ట్. నేను ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మంచి డైట్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ దోసకాయలు, కుకుంబరు, మంచిగా క్యారెట్లు, నిమ్మకాయలు ఇలా పెట్టుకొని తింటే మనకు ఫుడ్ హెల్త్కి చాలా మంచిది. మన పుట్ట తొందరగా నిండుతుంది. మనం తొందరగా భోజనం కొంచెం తినగలుగుతాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫుడ్డుని ఎంజాయ్ చేయాలి, కానీ మన ఫుడ్డుని తక్కువ మోతాదులో తీసుకుంటేనే చాలా మంచిది. మన ఆయుష్ని పెంచుకోవాలా, మన అందాన్ని పెంచుకోవాలంటే ఎంత ఫుడ్ తక్కువ తింటే అంత అందంగా తయారవుతారు. మంచి ప్రోటీన్ ఫుడ్ లైట్ వెయిట్లో ఉన్నది తీసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.